శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం మధు గారు. నమస్కారం. సింగయ్య మరణం తర్వాత రకరకాల డిబేట్లు మనం చూస్తాం డైలీ. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉన్నారు డిబేట్స్లో. అయితే ఇక్కడ పర్మిషన్ లేకుండా జరిగిందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు, ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఆల్రెడీ 10 లక్షలకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా జరిగింది నా కుటుంబానికి సంబంధించి. అండ్ రమణారెడ్డి అరెస్ట్ అవ్వటం కూడా జరిగింది. సో ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించుకోవాలి మనం. మన దేశంలో ఏంటంటే ఒక నాయకుడు వెళ్తుంటే, అంటే ఏదైనా ఒక అపోజిషన్ లాయర్ నాయకుడు కానీ రూలింగ్ పార్టీ నాయకుడు కానీ వెళ్తుంటే పబ్లిక్ మాస్ ఫాలోయింగ్ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వెళ్ళేటువంటి ఆ రోడ్ మ్యాప్ అనేది ఖచ్చితంగా లోకల్ లీడర్స్ అందరికీ చేరుతుంది. అలానే మెయిన్లీ ఫస్ట్ ప్రోటోకాల్ ఆఫీసర్స్కి వీళ్ళు ఇవ్వాలి. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్స్ ఆయన విజయవాడ నుంచి స్టార్ట్ అవుతున్నారు అనుకున్నాం. విజయవాడ నుంచి ఆయన వెళ్ళేటువంటి ప్లేస్ రెంటపాడులో ఆయన పరామర్శించడానికి వెళ్తున్నారు కదా, ఆ ప్లేస్కి ఎటు నుంచి వెళ్తున్నారు, ఎలాంటి దారిలో వెళ్తున్నారు, బై రోడ్డు వెళ్తే ఏ కాన్స్టిట్యుయెన్సీస్ టచ్ చేసుకుంటూ వెళ్తారు, ఇవన్నీ ఉంటుంది. అంటే ఆ వెళ్లే క్రమంలో డైరెక్ట్లీ ఆయన పాయింట్ ఎక్కడ, రెంటపాళ్ళ వరకే వెళ్ళి ఆగడమా లేదా మధ్యలో పరామర్శించేది ఉందా లేదా, ముందుగానే ప్రోటోకాల్ వింగ్కి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ చేస్తేనే దాని ప్రకారమే వాళ్ళు కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసుకోగలుగుతారు. కానీ మన దగ్గర ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఏదైనా కాన్స్టిట్యుయెన్సీ అంటే దారిలో ఉన్నటువంటి విలేజెస్ కానీ మండలాల నుంచి కానీ వెళ్తుంది అనుకోండి, ఆబ్వియస్లీ అక్కడ ఉన్నటువంటి చోటా మోటా నాయకులు 10 మందిని 20 మందిని ఒక 50 మందిని పోగేసుకుని వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ నాయకుడిని విష్ చేద్దామని వస్తారు. కానీ అక్కడ జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే అక్కడ వాళ్ళకి ప్రోటోకాల్, ఎందుకంటే ఇమీడియట్ సెక్యూరిటీ కూడా అరేంజ్ చేయలేరు. అప్పటికప్పుడు ఒక్కసారిగా జనము వాళ్ళు మూకుముడిగా వచ్చేసారనుకోండి, ఇట్ ఈస్ పోలీసు కూడా టఫే, ఇమీడియట్ సెక్యూరిటీ అరేంజ్ చేయలేదు. రోప్ పార్టీ పోలీస్ కావాలి, అప్పుడు ఖచ్చితంగా రోప్ పార్టీ కావాలి. ఎందుకంటే ఆ కేటగిరీలో ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నా ఆయన ఎక్సీఎం, ఖచ్చితంగా రోప్ పార్టీ పోలీస్ కావాలి ప్రొటెక్ట్ చేయాలి అంటే. కానీ ఇదంతా ఎక్కడ చేసుంటారు, ఆ రెంటపాళ్ళు ఏదైతే వెళ్తున్నారో అక్కడే చేసుంటారు. మీరు అప్పుడు కూడా ఇది మనకి క్వశ్చన్ ఎరేజ్ అయింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎవరు రాయి విసిరేశారు, అప్పుడు తలకి దెబ్బ తగిలింది క్యాంపెయిన్ అప్పుడు అన్నప్పుడు అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయింది. అంత జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి మీదకి ఎలా వచ్చింది, అంత దూరం నుంచి ఎలా వచ్చింది, మరి అప్పుడు అన్ని సెక్యూరిటీ క్యాలిక్యులేషన్స్ వేశారు కదా, అంత జాగ్రత్తగా వేశారు కదా, మరి ఇప్పుడు కూడా అదే విధంగా సెక్యూరిటీ క్యాలిక్యులేషన్స్ ఖచ్చితంగా ఉండి తీరుతాయి కదా. అంటే ఇప్పుడు థింగ్ ఏంటంటే మనం వెళ్తున్నాము అంటే భద్రత కూడా చాలా ముఖ్యం, కార్యకర్తల భద్రత కూడా. ఇక్కడ ముఖ్యంగా నాయకులు వస్తారు, వాళ్ళు వెళ్తారు, పోతారండి. ప్రజలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించుకుంటే ఏంటంటే ఇప్పుడు అతను చనిపోవడం కూడా జరిగింది, ఆ వెహికల్ కింద పడిపోయి తాను చనిపోవడం జరిగింది. అంటే ఇక్కడ క్యాన్వాయ్కి ఎన్ని వెహికల్స్ పర్మిషన్ ఉన్నాయి, ఫస్ట్ మెయిన్ పాయింట్. క్యాన్వాయ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, అది సెకండ్ పాయింట్. మధ్యలో అసలు హాల్టింగ్ ఉందా లేదా, అంటే క్యాన్వాయ్ ఎక్కడన్నా ఆగి ప్రజల్ని కలిసి లీడర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లీడర్ విఐపి వాళ్ళ దృష్టిలో, ప్రోటోకాల్ ఆఫీసర్స్ దృష్టిలో విఐపి మధ్యలో ఎవరైనా ఆగి కలిసి మాట్లాడించడం ఉందా లేదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ఆగి కలిసి మాట్లాడిస్తారా లేదా అన్నది అప్డేట్ అయిందా లేదా. అప్డేట్ అయితే దానికి తగ్గ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవడంలో ఇన్ కేసు నిజంగా పోలీసులు వైఫల్యం చెందారా, ఇవి కీ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వాయ్కి ఎన్ని వెహికల్స్ పర్మిషన్ ఇచ్చారంటే మనకు తెలుస్తుంది నిన్నటి నుంచి మీడియా కానీ బయట తెలిసిన సమాచారం ప్రకారం 14 వెహికల్స్కో ఏమో క్యాన్వాయ్ వెహికల్స్కి పర్మిషన్ ఇచ్చారంటున్నారు. అంటే ఈ క్యాన్వాయ్ వెహికల్స్ ఎన్ రూట్ బై రోడ్ వెళ్తున్నాయి. ఆ రోడ్డు స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ ఆయన ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యారో అక్కడ నుంచి ఆ రెంటపాళ్ళ వరకు వెళ్ళటము. అంటే ఇప్పుడు మధ్యలో నాయకుల్ని కలిసేది ఎక్కడ కానీ, నాయకుల్ని కలవడానికి కానీ, ప్రజలతో ఆయన ఇంటరాక్ట్ అయ్యేది కానీ ఎక్కడ ర్యాలీకి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాలీకి ముఖ్యంగా పర్మిషన్ తీసుకోలేదు, ఎక్కడ పర్మిషన్స్ లేవు. అలాంటప్పుడు పోలీస్ 100% సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేరు. ఇన్ కేసు ర్యాలీ కనుక నిజంగానే వాళ్ళు ఉంది, ప్రజలు ఇలా మీట్ అవుతారు, మేము ఎంటైన్ చేస్తాము అని కనుక ఉంటే సేమ్ రోప్ పార్టీ పోలీస్ ఉండి వెహికల్ చుట్టూ ఉండేవాళ్ళు కదా. అంటే వెహికల్కి 100 మీటర్స్ 200 మీటర్స్ పబ్లిక్ని డిస్టెన్స్ మెయింటైన్ చేయించేవాళ్ళు కదా. ఇవాళ ఒక మనిషి ప్రాణం బలయ్యేది కాదు కదా. ఇట్ ఈస్ ఎ నామ్, ప్రోటోకాల్ నామ్, వాళ్ళకి అది ఖచ్చితంగా ఉంటుంది. ఒక విఐపి మూమెంట్ ఉన్నప్పుడు అతని వెహికల్ చుట్టూ 100 మీటర్స్ వరకు పబ్లిక్ గుమిగూడకుండా ఉండేలా వాళ్ళు చూసుకోవడం. 100 మీటర్స్ 200 మీటర్స్ విఐపి కేటగిరీని బట్టి వాళ్ళు అది పెట్టుకుంటారు, రోప్ పార్టీ పెట్టుకుంటారు, అది రానివ్వకుండా వాళ్ళు చూసుకుంటారు. బట్ నిన్న అలాంటి సిచ్యువేషన్ మనకి జరిగినట్టు ఎక్కడ కనపట్ల. ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి ముఖ్యంగా కూడా గమనించుకోవాలి, ఒక వ్యక్తి డైరెక్ట్ జగన్మోహన్ గారు వెహికలే ఎక్కారన్నది చూసాం మనం. ఏదో ఒక అబ్బాయి ఎవరు ఎక్కారు అంటే ఇప్పుడు అతను కూడా అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అసలు నిరసనలాగా అనిపిస్తుంది. అవును,
ఇవి అసలు ఏం బయటకు లేవు. వస్తే అవును ఈ నిరసనలాగా పార్టీకే నష్టం, డ్యామేజ్. అవును ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఎక్స్-సీఎం కేటగిరీలో ఉన్న వ్యక్తి క్యాన్ వాయ్కి అంత ఫాస్ట్గా మొన్నే కదండి పదవి దిగింది, మొన్నే పదవి దిగారు అంటే దెర్ ఇస్ ఎ థ్రెట్. ప్రోటోకాల్ పరంగా ఆలోచిస్తే థ్రెట్ ఉంటుంది. ఆయన ఏం దిగిపోయి 10-15 ఏళ్ళు కాల. ఖచ్చితంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కే ఉంటుంది 100%. రేపు పొద్దున ఏదైతే బ్లేమ్ తీసుకోవాల్సింది ఎవరు? గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళే తీసుకోవాల్సి వస్తుంది 100%. సో ఖచ్చితంగా ఆ వెహికల్ ఎక్కడం అనేది 100% అది తప్పు. అంతా కూడా ఎలా చేసి ఉండకూడదు. అంటే పర్సనల్ గార్డ్స్ ఏమయ్యారు, పర్సనల్ సెక్యూరిటీ కూడా అప్పటికప్పుడు ఏమైంది అంటే కంట్రోల్ చేయలేనంత క్రౌడ్ అక్కడ వచ్చేసిందా? ఇవన్నీ చాలా క్యాలిక్యులేషన్స్ అండి. ఇంకో మాట అన్నారండి, ఇప్పుడు ఎక్కడైతే పర్మిషన్, ఎక్కడ ఆగాలో కూడా పర్మిషన్ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి లేదు. ఖచ్చితంగా. ఎందుకంటే మీకు అందుకనే చూడండి, ఏదైనా వెహికల్స్ వెళ్తున్నప్పుడు విష్ చేస్తూ వెళ్తారు. ఖచ్చితంగా. ఇప్పుడు మనకు అల్లు అర్జున్ గారి కేసులో కూడా ఇక్కడ జరిగింది అదే. మీరు గమనించుకుంటే రోడ్ షోకి మీకు పర్మిషన్ లేదు అన్నదే ఇక్కడ పోలీసులు అప్పుడు చేసినటువంటి ఆర్గ్యుమెంట్. మీరు గమనించారో లేదు? సేమ్ ఇష్యూ కదా. ఇప్పుడు రోడ్ షోస్ కి పర్మిషన్ లేకుండా మీరు ఎలా చేస్తారు? మీరు వెహికల్ నుంచి బయటికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే క్రౌడ్ మేనేజ్మెంట్ ఇస్ సో ఇంపార్టెంట్. అది డిజాస్టర్ కదండి. 100% డిజాస్టర్ గా లీడ్ అవుతుంది కదా. ఒక వ్యక్తి చనిపోయాడంటే అది డిజాస్టరే కదా, చాలా దారుణమైన సంఘటనే కదా. ఇప్పుడు అందుకనే వాళ్ళు కూడా ఏం చేశారు, 105 పెట్టారు. అంటే కల్పబుల్ హోమిసైడ్ అని. కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంటంటే ఇంటెన్షనల్ గా చేయకపోయినా అది మర్డర్ కి లీడ్ చేసింది అని చెప్పేసి పెట్టేటువంటి సెక్షన్ అనమాట ఇది. ఆల్మోస్ట్ ఇది ఎంతవరకు ఉంటుందంటే వీళ్ళకి పనిష్మెంట్ వచ్చేసి 5 years to 10 years వరకు పడేటువంటి అవకాశం. దీని తర్వాత లేకుంటే ఇంకా బాగా అఫెన్స్ వాళ్ళు గ్రేవ్ ఉంది అనుకుంటే కనుక లైఫ్ ఇంప్రిజాన్మెంట్ వరకు అంటే జీవిత ఖైదు వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జగన్ గారు పలకరించడానికి కూడా వెళ్ళినటువంటి వ్యక్తి ఈ జగన్ గారి మీద బెట్టింగ్ పెట్టి, అంటే ఎలక్షన్స్ అప్పుడు ఈయన గెలుస్తాడు అని చెప్పి బెట్టింగ్ పెట్టి వాటిల్లో ఇరుక్కొని తాను ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి. అంటే అక్కడ ఒక కుటుంబం కూడా బెట్టింగ్కి బలైపోయింది. అది కూడా ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఆ వ్యక్తి చనిపోవడం అంటే ఆల్మోస్ట్ కుటుంబానికి అండగా ఉన్న పెద్ద మనిషి చనిపోవడం అంటే కుటుంబం మొత్తం పాడైపోయినట్టే కదా. సో ఈ బెట్టింగ్ కూడా కొంచెం దూరంగా ఉంటే, ఇప్పటికైనా ఏ పార్టీ కార్యకర్త అయినా ఇలాంటి వాటికి దూరంగా ఉంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఇలా ఇంకొక వ్యక్తి వాళ్ళ క్యాన్వే కింద పడి చనిపోయే వ్యక్తి కూడా అయ్యి ఉండే సంఘటన జరగకుండా ఉండేది. అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇవాళ ఇక్కడ చాలా దారుణంగా లీడ్ చేసినటువంటి ఇక్కడ మధు గారు ఇంకోటి ఇక్కడ జరుగుతున్న డిబేట్ లో అసలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, మా కార్యకర్తగా చచ్చిపోయింది డబ్బులు ఇచ్చేస్తాం అని కొంతమంది. అసలు అవి దారుణంగా ఉన్నాయి. ఆ డిబేట్లు చూస్తుంటే కూడా మిస్లీడ్ చేస్తున్నారా లేకపోతే ఏం మాట్లాడుతున్నారు? అప్పుడు ఇంట్లో కొడుకో కూతురు చనిపోతే మా ఇంటోడేగా చనిపోయింది అంటామా? అలానే కనిపిస్తుందండి. అలా కాదండి. అదే ఇంట్లో కొడుకో కూతురు చనిపోతే నా బిడ్డ నా కూతురేగా చనిపోయిందని అనగల నోరేనా? అట్లా అనరేమో ఆ టైంకి. ఇప్పుడు అంతే కదా. చనిపోయింది దళితుడు కదండి. ఒక వ్యక్తి ప్రాణం, చనిపోయిన వ్యక్తి దళితుడు అనేది అదే. ఒక వ్యక్తి ప్రాణం ఏ రకంగా మీరు తీసుకుంటున్నారు? ఇక్కడ వ్యక్తి ప్రాణానికి విలువ లేకుండా పోయిందా? 100% ఇప్పుడు అలానే కనిపిస్తుంది. ఇప్పుడు చనిపోవడం, ఎక్స్గ్రేషియా ప్రకటించడం అవన్నీ పక్కన పెడితే మనం ఎంతవరకు లిమిటేషన్స్ అనేది ఉండాలి. అంటే జరగలేదా ఇటువంటి సంఘటనలు ఇదివరకు? అంటే జరిగాయి. అది వేరే. మినిస్టర్స్ క్యాన్వాయ్లు గుద్దుకున్నాయి, చనిపోయిన రోజులు ఉన్నాయి. ప్లస్ ఇంతకుముందు బాబు గారు పుష్కరాలు పెట్టినప్పుడు జరిగినటువంటి ఇష్యూస్ లో కొంత ఇష్యూ వచ్చింది. కాకపోతే అది క్రౌడ్ కి లీడర్ కి సంబంధం లేకుండా జరిగినటువంటి. ఇక్కడ కొంత అర్థం చేసుకోవాల్సిన పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది. లీడర్ కి అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ కి సంబంధం ఉందా లేదా అనేది చాలా ముఖ్యమైన ఎలిమెంట్. పోలీస్ ఎప్పుడైనా పరిగణించేది అది. ఎందుకని మీ ఇంటెన్షన్ బయట పెట్టాలి. ఏదైనా ఒక క్రైమ్ జరుగుతుంది, క్రైమ్ ని పోలీస్ ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ అక్కడ గిల్టీ ఇంటెన్షన్ ఉందా లేదా చూస్తారు. అక్కడ ఆ వ్యక్తి ఆ చర్యకి ప్రేరేపించినటువంటి వ్యక్తికి ఇంటెన్షన్ ఉందా లేదా అన్నది చూస్తారు. ఇప్పుడు ఆ ఇంటెన్షన్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయితే కనుక అందరూ లైబులే అవుతారు. ఎవరు ఆపమన్నారు కారు? ఫస్ట్ ఇప్పుడు డ్రైవర్ కనుక రేపొద్దున తన వాంగ్మూలంలో నేను జగన్ గారు ఆపమన్నారు కాబట్టి ఆపాను, జగన్ గారు చేయాలి అన్నారంటే హీఈస్ ఆల్సో లైబుల్. అక్యూజ్డ్ గా చేసినారు, అప్పుడు నిందితుడు కూడా అవుతారు. ఇప్పుడు ముద్దాయిగా ఉన్నారు, ఖచ్చితంగా అప్పుడు క్రిమినల్ అవుతారు. ఖచ్చితంగా ఎక్విటల్ వచ్చే ఛాన్స్ ఉండదు కదా. ఇప్పుడు అతను చెప్పాలి కదా ఖచ్చితంగా నిన్ను ఎవరు ఆపమన్నారు. ఇప్పుడు డ్రైవరు తన ఓన్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఆపాడా? అంటే క్రౌడ్ బాగా అడ్డం పడితే నా అంతటిగా నేనుగా ఆపానా? రేపొద్దున పోలీస్ వాంగ్మూలం ఇవ్వాలి కదా. వాంగ్మూలంలో ఏమి ఇస్తాడని చాలా ముఖ్యం. క్రౌడ్ అడ్డం వచ్చినందుకు నా అంతటి నేనుగా ఆపానా, లేదా నాకు జగన్ గారు చెప్తే ఆపానా? దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్ ఈ స్టేట్మెంట్. ఇప్పుడు నేను చెప్పిన కీ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది చాలా టోటల్ ఇన్వెస్టిగేషన్కే ఇంపార్టెంట్ పాయింట్. ఇది వెహికల్ ఎవరి ఇన్స్ట్రక్షన్స్ తోటి ఆపారు. ఇప్పుడు డ్రైవర్ ఇచ్చే వాంగ్మూలమే చాలా ముఖ్యం. అందులో ఆయన సొంతగా ఆపాడా లేకపోతే కారులో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తే ఆపారా? అక్కడ
అంటే ర్యాలీకి పర్మిషన్ లేదు కదా. అవును. ఎందుకంటే కారు తోలేటువంటి డ్రైవర్ ఖచ్చితంగా ఉంటుంది ఇన్స్ట్రక్షన్, నువ్వు ఈ రూట్ లో వెళ్ళాలి. ప్రోటోకాల్ ఆఫీసర్స్ చెప్తారు ఖచ్చితంగా, మీరు ఈ రూట్ లోనే వెళ్ళండి, ఇలా వెళ్ళండి, ఇక్కడ ఆపండి, ఇక్కడ ఆపకూడదని వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. పైలట్ వెహికల్ ఉంటుంది, పైలట్ వెహికల్ ఆకుండా మీరు ఆగడానికి లేదు. కరెక్ట్. ఫస్ట్ పాయింట్, ఎక్స్ఎం కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తికి పైలట్ వెహికల్ ఉంటుంది. పైలట్ వెహికల్ ఎక్కడ ఆపుతుందో, పైలట్ వెహికల్ ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎక్కడ ఆగాలి ఎక్కడ ఆగకూడదని. సో పైలట్ వెహికల్ ఆగకుండా మీరు ఆగడానికి లేదు కదా. 100% అది క్లియర్ కదా, ఇంకా తెలుస్తుంది కదా ప్రోటోకాల్ బ్రీచ్ అని. ఓకే, ప్రోటోకాల్ వీళ్ళే బ్రీచ్ చేశారు అది. అండ్ ఇక్కడ ఇంకోటండి, ఈ ఎవరైతే ఈ జనాలు వచ్చారో, వచ్చిన కొంతమంది తెచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వాళ్ళను కూడా ముద్దాయిలుగా మెయిన్ ఇది ఐడెంటిఫై అవ్వదండి. అంటే మనం అనుకోవడమే కానీ ఎవరు తెచ్చారు ఎవరు తెలియదు. ఇప్పుడు ఎక్స్ అడిగితే వై అంటాడు, వైని అడిగితే జెడ్ అంటాడు, జెడ్ అడిగితే బి అంటాడు, బి అంటే డి అంటాడు. ఇలాంటి కేసెస్ లో నిజంగా ఐడెంటిఫై కాదు. కానీ అక్కడ క్రౌడ్ పూలింగ్ అనేది జరగకుండా, అంటే క్రౌడ్ ని ఎక్కువ ఇది జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత లీడర్ మీదే ఉంటుంది. కార్ నుంచి దిక్కుండా చెయ్యి వెళ్ళిపోవచ్చు, 100% వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిన నాయకులు మనం ఎంతమంది చూడలేదు. కరెక్ట్. వచ్చేటప్పుడు లేకపోతే ఇంకోటో లేదా పోలీసుకి చెప్పో ఒక 2 నిమిషాలు ఆగుతాను అని చెప్పో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈయన పాదయాత్ర చేశారు, ఇదివరకు పాదయాత్ర చేసినప్పుడు ఇలాంటి ఘటన ఎందుకు జరగల ఒక మాట అనుకుందాం. నిజంగా జగన్ గారు పాదయాత్ర చేశారుగా, ఒక మాట మనం మాట్లాడుకుందాం, ఎందుకని జరగల. ఎందుకంటే షెడ్యూల్ రైట్ వేలో ఉంది. అప్పుడు ఒక మాట ఆలోచించుకుందాం. ఆ జగన్ గారు చేసిన పాదయాత్రలో షెడ్యూల్ అనేది పోలీసులకి ఇచ్చింది కానీ, ఆయన నేను ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు నడుస్తున్నానని కానీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తానన్నది కానీ ఉంది. అంటే దానికి తగ్గట్టు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ జరిగాయి. ఆయనకి ఇంత దూరంలో 100 మీటర్ల దూరంలో పబ్లిక్ ఉండాలి, లేదా 50 మీటర్ల దూరంలో పబ్లిక్ ఉండాలి, ఇక్కడ వరకు రోప్ పార్టీ ఉండాలి. రోప్ పార్టీ పోలీస్ అంటాం, అంటే వాళ్ళు తాడు పట్టుకొని ఆయన చుట్టూ ఉంటారు, అంటే పబ్లిక్ రానికుండా రోప్ పార్టీ చూసుకుంటారు. అంటే అక్కడ మీకు ఎందుకు అవ్వలేదు, ఏ సంఘటన ఎందుకు జరగలేదు? పాదయాత్రలో మనం ఎవరు చనిపోయినట్టు వినలేదుగా. జగన్ గారి పాదయాత్రలో చనిపోయినట్టు విన్నామా? వినలేదు. ఎందుకని? సెక్యూరిటీ మంచిగా చేసుకున్నారు. ఇక్కడ అది ల్యాబ్సే కదా, మరి ఇక్కడ ఎందుకు బ్రీచ్ చేసుకున్నారు? ఓకే. సో కాబట్టి కల్పబుల్ హోమిసైడ్ అనేది పెట్టింది రైట్ సెక్షన్.